అనకాపల్లి జిల్లా కుచంగి గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేస్తామని డీఎస్పీ బి మోహన్ రావు తెలిపారు. మృతుడి తోడళ్లు 1,50,000 రూపాయలు సుపారీ ఇచ్చి హత్య చేయించారని చెప్పారు. సర్జికల్ బ్లేడ్ తో పీక కోసి హత్య చేశాడని తెలిపారు. తోడల్లుడు పెద్దపూడి రాజేష్ వ్యాపారాలు అభివృద్ధి కాకుండా చేస్తున్నాడని అన్నారు. వేరే అక్రమ సంబంధం గురించి మృతుడు బ్లాక్మెయిల్ చేయడంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక వారి దగ్గర నుండి సర్జికల్ బ్లేడ్స్, స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాత్రి సుమారు 9:45 ఆ కుంచికి జంక్షన్ దగ్గరలో ఒక హత్య జరిగింది. అది 3 రోజుల్లోనే సిఐ గారు, ఎస్ఐ గారు, ఇతర సిబ్బంది దాన్ని ట్రేస్ చేశారు. ఈరోజు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్, బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ మరియు స్కూటీ రికవర్ చేసుకున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చనిపోయిన వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు, భీమవరపు నితీష్ కుమార్, ఇతనికి సుబ్రహ్మణ్యపురం 28 ఇయర్స్. ఈయనది బుచ్చేపేట మండలం, కాకర విలేజ్. ఈ మధ్యనే అతను విశాఖపట్నం డాక్యార్డ్లో లేబర్ కాంట్రాక్ట్కి జాయిన్ అయ్యాడు. ఈయనకి తోడలుడు, ఆయన పేరు పెద్దపూడి కిషోర్. ఆయన ఇద్దరు తోడలుడు. ఈ తోడలుడికి కసింకోటలో ఒక బంగారం వస్తువు తయారు చేసే షాపు ఉన్నది. అలాగే గొరస నాగేశ్వర్ అనే వ్యక్తి, ఇది కాకినాడ, ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆయన ఇక్కడికి తరచుగా వాళ్ళ మేనమా ఉన్నాడు. అతను ఏత్రి మారేడుపూడి రాజేష్ ఎలియాస్ బాబ్జీ, ఇలా బావ అవుతాడు. అతనికి మేనమా కొడుకు. ఈయనింటికి వస్తుంటాడు. అలాగే మొత్తానికి ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ అయినారు. ఈ కిషోరు కాస్త ముందు ఒక షాప్ దగ్గర పనిచేసేవాడు, తర్వాత ఇండిపెండెంట్గా పెట్టుకొని కాస్త ముందుకి ఆర్థికంగా పైకి వెళ్తున్నాడు. దాంతో ఈ చనిపోయిన వ్యక్తి నితీష్ కుమార్, ఇతను తోడలేడు, జగిలాడు అంటాము. ఆయనేమో